ఓకే, క్యారీ ఆన్. అదే మరిగా ట్రాన్స్పోర్ట్, సారథి వాహన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రావాలి. డ్రైవింగ్ లైసెన్స్ బాగానే ఉంది, నీ చేతలో లేదు కాబట్టి ఉంది, నీ చేతలో ఉంది అది. డ్రైవింగ్ లైసెన్స్ 5.28 ప్లస్లో ఉన్నావు, ఇప్పుడు 8కి పెరిగింది. కానీ వాహన్ రిజిస్ట్రేషను 2.69 మైనస్ ఉంది, ఇప్పుడు 0.21కి వచ్చావు, ఇంకా పెంచాలి. ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా లేదు, నువ్వే కారణం. ఓకే, పాతది అయితే బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా ఒక సారథి డ్రైవింగ్ లైసెన్స్ బాగా చేస్తున్నారు, మిగిలినట్టు ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్పాను, ఇంప్రూవ్ చేసుకుంటా అన్నాడు. మళ్ళా నేను వాచ్ చేస్తా, బీయింగ్ ఎన్ యంగ్స్టర్, బాగా చేస్తే భుజం తడతా, లేకపోతే గట్టిగా కూడా తడతా. ఓకే, క్యారీ ఆన్. అందుకే చెప్తున్నాను నేను, అందుకే నాకు మీరు ఎన్ని చెప్పినా, కలెక్టర్ రికమెండేషన్ చేసినా నా రికార్డు రికమెండ్ చేయాలి, నాకు నా ఇన్ఫర్మేషన్ రికమెండ్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్, దీపం, రేషన్ 3. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం బెటర్గా ఉంది, 1.34 పాతది బెటర్గా ఉంది. దీపం 5.2, ఇప్పుడు 0.32కి వచ్చారు. నేను అందుకే తొందరలో ఒక సిస్టమ్ తేవాలనుకుంటున్నా. నేరుగా మీకు చెప్పి నేను అలసిపోయాను. ఇప్పుడు 4 నెలలకు ఒకసారి వాళ్ళకి ఇచ్చే డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తా, నాకు ఏ ఇబ్బంది ఉండదు, కడం వాళ్ళే చూసుకుంటారు ఆ పనులన్నీ. నేను మిమ్మల్ని కూడా అడిగే పని లేదు. రెండవది, రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగాలేదు. ఏమన్నా రీసైక్లింగ్ జరుగుతుందా? బీ క్లియర్. ఎట్టి పరిస్థితిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉండాలి, దాంట్లో నో సెకండ్ థాట్స్. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఒక 7,000 కార్డులు ఐడెంటిఫై చేసి, ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో అందులో 35 కేజీలు బియ్యం ఇచ్చేట్టుగా కూడా అల్టిమేట్గా మీరు ఏది ఇచ్చినా మీరు ఎడ్యుకేట్ చేసి నాకు రికార్డులో ఎస్టాబ్లిష్ కావాలి. ఓకే, ఎస్పీ గంజాయి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఏంటమ్మా రండి, ఒకే కాన్స్టిట్యున్సీ, మోటివేట్ చేయండి, రీచ్ ది స్టూడెంట్స్. గంజాయిలో ఇంకా మైనస్ ఉంది, 2.64 ఉండేది, ఇప్పుడు 0.08కి వచ్చారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా బాగాలేదు, 1.43 నుంచి 2.65 పెరిగింది. ఎస్పీ గారు జాగ్రత్త చూసుకోండి. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకోండి, నో కాంప్రమైజ్. బీయింగ్ యంగ్స్టర్స్ యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు చిల్డ్రన్ అంగన్వాడీ 3 నుంచి 6 సంవత్సరాలు 1.19 మైనస్లో ఉండి ఇప్పుడు 1.76 ప్లస్కి వచ్చావమ్మా. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ 1.99 మైనస్ నుంచి 0.82 ప్లస్కి వచ్చారు. చిల్డ్రన్ 36 మంత్స్ 1.14 మైనస్ నుంచి 0.77 ప్లస్కి వచ్చారు. ఇటీవల కాలంలో ఇంప్రూవ్ అయ్యారు. మనస్ఫూర్తిగా అభినందించి, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. పేద పిల్లలకు సరిగా అంగన్వాడీలో చూసుకున్నట్టుగా మనం కూడా వారికి సహకరించాలి, దానికి కూడా చేయమని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. యూరియా అవైలబిలిటీ, విత్తనాలు 2 బాగాలేవు, పదే చెప్పాలి. నువ్వు అది చెప్పినట్లేదు. యూరియా అవైలబిలిటీ 9.75, 6.08 యాప్ పెట్టాం, ఎడ్యుకేట్ చేయండి. ఎక్కడ రష్ ఉండడానికి వీల్లేదు, దీన్ని మీరు ఇచ్చేయాలి. పోయినసారి సీడ్ బాగాలేదు, ఈసారి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఎక్కడ నాకు ఆ రిపోర్ట్ రాకూడదు. బీ క్లియర్. ఓకే అండి. గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్, యూపీహెచ్సి, అదే మరిగా డిఎస్హెచ్ మొన్నటి వరకు మైనస్లో ఉన్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 4.01 మైనస్, ఇప్పుడు మాత్రం 2.79 ప్లస్ వచ్చింది. డిఎస్హెచ్ కూడా 0.16 మైనస్ నుంచి 0.24 ప్లస్ వచ్చారు.
గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో అన్ని విధాల వాళ్లకు మళ్ళీ పాజిటివ్గా పోవడానికి శక్తి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించద్దని. ఓకే అమ్మా, ఐ విష్ ఆల్ ది బెస్ట్. జాగ్రత్త చూసుకో తల్లి. థ్యాంక్ యూ అమ్మా. దెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ అంటే టీఎంఈ ఒకటి, స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి. టీఎంఈ 5.30, 5.30 పాజిటివ్, మనస్ఫూర్తిగా అభినందనలు. అదే మరి మిడ్ డే మీల్స్ కూడా 3.48, 3.07 పాజిటివ్. రెంటికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రం స్కూల్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా 2.78 మైనస్లో ఉన్నారు. 1 ఇయర్ టైం మంత్రి గారు చెప్పినట్టు అన్ని స్కూల్ బిల్డింగులు కట్టి విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసే బాధ్యత విద్యాశాఖ మంత్రి అనౌన్స్ చేశారు. అవి కూడా చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఓకే, క్యారీ ఆన్. ట్రైబల్ వెల్ఫేర్ ఏమయ్యా కొంచెం బాగాలేవు. 0.12 మైనస్. హాస్టల్స్ కూడా 0.15 మైనస్. జాగ్రత్త చూసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ కంప్లైంట్స్ రాకూడదు. ఓకే, దెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అందరూ రండి. ఆల్ పీజీఆర్ఎస్, మెప్మా, బీసీ, ఎకో టూరిజం, శాండ్, ఎనర్జీ, స్వర్ణ గ్రామాలు, సచివాలయాలు, కాలేజ్ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అందరూ. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు చూస్తున్నారు? నువ్వు చూస్తు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చాలా బాగున్నాయండి. 6.01% అబోవ్ అవరేజ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. రెండోది పీజీఆర్ఎస్. ఏ వ్యక్తి అర్జీ ఇచ్చినా ఆ అర్జీని పరిష్కారం చేయాలి. 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్లో కూడా మళ్ళా ఇంకో పక్కన చూస్తే కమ్యూనిటీ ఉంటుంది, ఇండివిజువల్ ఉంటుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం, ఒకవేళ ఎవరైనా యాస్పిరేషన్లు ఎక్కువ కోరుకుంటే వాస్తవాలు చెప్పడం, ఇది మన బాధ్యత. ఇది మన సమర్థతకు ఒక గీట్రాయి. దీంట్లో 4.40% పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కూడా పాజిటివ్ ఉంది. మొత్తం ఈ జిల్లా, పోలవరం జిల్లాని పీజీఆర్ఎస్ బాగా చేసిన దానికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మెప్మా ఉన్నారా? మీరు లేరు కదా మెప్మా లేదు. బీసీడబ్ల్యూ హాస్టల్స్ 0.96 పాజిటివ్ వచ్చింది. బీసీ హాస్టల్స్ ఎవరు? మీరమ్మా. ఈ అమ్మాయి బాగా చేశారు. గట్టిగా అభినందించండి, గట్టిగా ఆశీర్వదించండి, చప్పట్లు కొట్టి అభినందించండి. ఎకో టూరిజం ఎవరు చూస్తున్నారు? ఎకో టూరిజం ఓకే, అది కూడా బాగానే ఉంది. దాన్ని ఇంకా ప్రోత్సహించాలి. శాండ్ 1.45% మైనస్. ఇప్పుడు కూడా 1.50 మైనస్. ఎవరు చూస్తున్నారు? నాకు తెలియదు, రికార్డు బాగాలేదు. ఇసుకలో ఎక్కడన్నా అవకతవకలు జరిగితే మాత్రం ఎట్టే పరిస్థితులు ఉపేక్షించాం. బీ కేర్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అంటే నేను ఎప్పుడో వస్తానులే అంటే మాత్రం కుదరదు. ఎవ్రీ సోమవారం 3 గంటలు కూర్చొని మీ జాతకాలన్నీ పరిశీలిస్తున్నా. బీ కేర్ఫుల్, కరెక్టెడ్. అదే మాదిరిగా ఎనర్జీ పవర్, ఇది కూడా 3.35 మైనస్. ఇప్పుడు 1.50 మైనస్. నాకు తెలియదు, ఏం చేస్తావో కరెక్ట్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. బీ కేర్ఫుల్. అదే మరి స్వర్ణ గ్రామం, ఇది కూడా చూస్తే 1.07. ఇప్పుడు 3.07 మైనస్. ఎవరు మీద బెదర్ బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. డ్రిఫ్ట్ అవుతున్నావు, అది కాకుండా చూసుకోండి. బీ కేర్ఫుల్. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరున్నారు ఇక్కడ? కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చూస్తున్నారు? ప్రిన్సిపల్స్ కానీ మీ ఆఫీసర్ని, సీనియర్ ఆఫీసర్ వారు పెట్టుకోండి. ఎక్కడ ఇన్ఛార్జీ లేనిది ఇక్కడ. మీరన్నా కాలేజ్ ఎడ్యుకేషన్
ప్రిన్సిపల్ ఓకే, నువ్వు ప్రిన్సిపల్ కాబట్టి నీదే బాగాలేనట్టుంది. 3.97 మైనస్. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో మైనస్లో ఉన్నావు, కొంచెం జాగ్రత్త చూసుకో. ఓకే, ఇరిగేషన్లో ఉన్నారా డిపార్ట్మెంటు? నువ్వు ఒకసారి వర్కౌట్ చేసుకొని ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏమేమి ఇవ్వాలో కొంచెం హోంవర్క్ చేయండి. చాలా వీక్గా ఉన్నావు. శాప్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? శాప్ కూడా చాలా వీక్గా ఉన్నావా? నువ్వు ఉన్నావా ఇక్కడ, లేకుంటే లేవా? ఏం కనపడలా. నీకు చాలా వ్యతిరేకత ఉంది. 23.45% మైనస్లో ఉన్నావు. అది 44.45 పెరిగింది. అందరికంటే మోస్ట్ నాన్ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్ నీదే కనపడుస్తూ ఉంది. బీ క్లియర్. నువ్వైనా పరిగెత్తాలి, వాడైనా పరిగెత్తించాలి. ఈ రెండులో ఏదో ఒకటి జరగాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, కరెక్ట్ కాదు. నో, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండి. స్కూల్స్లో పెట్టండి, కాలేజీలో పెట్టండి, విలేజెస్లో పెట్టండి. ప్రస్తుతానికే రాలేదు కలెక్టర్. నువ్వు ఏం చేసావు కానీ నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లేదు. అది నాకు ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడే మీరు చూశారు చాలా స్పష్టంగా మీ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. సమిక్షేమం, జీరో కాంప్రమైజ్, ఎక్కడ రాజీ పడం. అనుకున్న డేట్ ప్రకారం అనుకున్న విధానంతో ₹1 అవినీతి లేకుండా ఇయడం మా ఆలోచన. రెండో, అభివృద్ధి పెద్ద ఎత్తున చేయాలి, వేరే మార్గం కూడా లేదు. మూడోది, పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు కూడా సద్వినియోగం కావాలి. అందుకే ప్రజల యొక్క సమాచారం ఎప్పుడప్పుడు తెప్పించి మీకు సరిగా అందుతున్నా లేదు కూడా తెప్పిస్తున్నాను. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ కావడం లేదు, రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం.